హలో గాయస్, ఇప్పుడు నాకు పాయసం తినాలనిపిస్తుంది. మరి పాయసం కోసం మరి రైస్ ఇవన్నీ కావాలా? మరి ఇప్పుడు టైం చూస్తేనేమో 12:30 అయింది. మరి ఇప్పుడు ఈ టైంలో తినాలనిపిస్తుంది నాకేమో. మరి అయితే అందుకని చెప్పి నేను ఏం చేద్దామంటే, మరి రైస్ ఉంది, దాని తర్వాత కొంచెం బెల్లం ఉన్నట్టుంది, పాలు అయితే లేవు. అయితే ఏమైందిలే, పాలు లేకపోయినా మనం దీంతో చేసేద్దాం. రైస్లో ఏముంది, నీళ్ళు పోసేద్దాం. నీళ్ళు పోసేసి దీంట్లో కొంచెం బెల్లం వేసి తిప్పేస్తే మనకు పాయసం అయిపోద్ది. సో ఎట్ట చేస్తాను చూడండి ఇప్పుడు నేను. ఎంత నా క్రియేటివిటీ, సో మీకు తెలుసో తెలీదా? సో ఇప్పుడైతే దీంట్లో ఫస్ట్ దీన్ని ఎలక్ట్రిక్ కుక్కర్ కదా ఇది. సో కాబట్టి దీన్ని పైన ప్లగ్కి తీసేసి ఇప్పుడు దీన్ని పెట్టేద్దాం. సో కొంచెం సేపు హీట్ అవుతుంది అనమాట ఇది. సో హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ పోద్దాం. ఆగండి, వాటర్ జగ్గు అక్కడ ఉంది, నాది జగ్గు ఆడుంది, తీసుకొచ్చి ఇదిగోండి. ఇప్పుడు నేను దీంట్లో నీళ్ళు పోతున్నాను. సో ఈ నీళ్ళు పోసి తిప్పటం అనమాట. కొంచెం తిప్పితే ఇదేమో మధ్యాహ్నం వండిన సద్దాన్నం ఇది. ఏం చేస్తాం మరి, బ్యాచులర్ లైఫ్ అంటే ఎట్నే ఉంటాయి మరి మావి. ఇదిగోండి, ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో నీళ్ళు పోసాం మనం. సో నీళ్ళు పోసి దీన్ని ఇట్లా చితక కొట్టడం. ఇంకా ఏం చేస్తాం మరి, ఇక ఇట్లా చితక కొట్టేసాం అనుకోండి, మొత్తం వచ్చేసిద్ది. చితక కొట్టేస్తే సో దీని తర్వాత దీంట్లో బెల్లం వేయటమే మనం, అంతే, అయిపోద్ది, ఏముండదు. మీరు ఎప్పుడన్నా మీకు నైట్ ఏదన్నా తినబుద్ధి అయిందనుకో, పాయసం కానీ ఇంకేదన్నా సద్దన్నం ఉన్నా చాలు. ఏముంది భయ, మరి మన పాయసం చేయలేనిది ఏముంది చెప్పండి. సో దేన్నైనా సరే ఎట్టగైనా మారుతాం మనం. సో ఇప్పుడు అన్నాన్ని చూడండి, సద్దన్నాన్ని పాయసం చేసినవాడు ఎవడన్నా ఉన్నాడా? సో మనం ఇప్పుడు చేస్తున్నాం చూడండి. దానికైనా ఒక లైక్ కొట్టచ్చు కదా. ఇక్కడ యూట్యూబ్లో ఏదన్నా మానిటైజేషన్ అయిద్దేమో, దాని నుంచి ఏదన్నా ఇన్కమ్ వచ్చిద్దేమో అని చూస్తున్నాం. సో అయితే మనకి రావట్లా, పెట్టట్లా, ఎప్పుడు చూసినా వ్యూస్ రావట్లేదు మన ఛానల్కి. ఇదిగోండి, ఇది కొంచెం పెట్టి ఉడికిద్ది. ఉడికిన తర్వాత ఆల్రెడీ ఇదిగోండి స్విచ్ వేసాం ఆల్రెడీ. సో ఇది అయిపోయింది. దాని తర్వాత దీంట్లో బెల్లం వేద్దాం. బెల్లం ఏడుంది, బెల్లం ఇదిగోండి దీంట్లో దాచిపెట్టుకున్నాను రేపుడికి. ఇది ఎందుకంటే రాగి జావ, నేను డైలీ రాగి జావ తాగుతాను అనమాట. రాగి జావలోకి ఇది తెచ్చుకున్నాను నేను. ఎంత లేదు, పావు కేజీ 20 రూపాయలు అంటే ఇప్పుడు కాస్ట్. అంటే కేజీ 80 రూపాయలు, అంటే దాదాపు టమాటాల రేటు ఉంది బెల్లం కూడా. ఇప్పుడు దీంట్లో వేసాం ఒకటే, ఇదో మళ్ళీ ఇంకోటి వేద్దాం, 2. ఇంకో కొంచెం వేయాలి, ఇది సరిపోదు, 3. ఈ 3 వేసాం కదా. సో వీటిని మధ్యలో పగలగొట్టుకోవాలట. మీకు పాలు ఉన్నట్టయితే బాగుండేది, పాలు లేవు. పాలు ఇందాక తెచ్చుకున్నట్టయితే పోయేది. కాకపోతే మనకి ఇప్పుడు తినాలనిపిస్తుంది కదా. ఇందాకే రైస్ తిన్నాము, అన్నం తిన్నాము, మళ్ళీ దీని తర్వాత ఇది. ఏముందలే, అట్లా ఉన్న వాటితో సరిపెట్టేయటమే. అన్నీ కావాలంటే కష్టం కదా. ఏ చితకవే బాబు, చితుకమ్మ చితుకు వచ్చేస్తున్నావా? అది నెంబర్ 1. ఇప్పుడు కొంచెం సేపు తిప్పుకున్నామంటే పాయసం రెడీ అయిపోయినట్టే నీకు. నైట్ ఎవడన్నా సరే ఇట్లా టైం వచ్చినప్పుడు ఎవడన్నా ఇట్లా చేసుకునేవాడు ఉన్నాడా? మనం తప్పితే పిచ్చోళ్ళం. గాయస్, మీరు కూడా ఎవరన్నా తినాలి అనిపిస్తే మీరు కూడా సద్దానం ఉన్నా చాలు, ఏదో ఒకటి చేసేయండి, సరిపోయింది. మరి మర్చిపోయా, దీనికి లైక్ కొట్టారా? ఇంతకే లైక్ కొట్టండి. లైక్ కొట్టారంటే కొంచెం కొంతమందికి వెళ్ళిపోయింది. మన తెక్కల చాట్లు అన్నీ అందరు వస్తారు అప్పుడు. కొంచెంసేపు పట్టిద్దిలే. దాని మీద కళాయి మీద పెట్టాల్సింది. కొంచెంసేపు కళాయి మీద పెట్టిన తొందరగా అయిపోయింది మనకి. బెల్లం సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేద్దాం, రంగు మారలేదు ఇంకా. ఇదిగోండి ఇంకో గడ్డేసాను. ఇది గడ్డేసాను. ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకి పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక తినేయటమే. టైం పాడు ఏముంది, పొట్ట ఉంది, పొట్టలోకి వేసామా లేదా, అదే అరిగించుకునేది. అదే ఎందుకు అరగదు, మనకెందుకు అరగదు? డైలీ గ్రౌండ్కి పోతాం, జిమ్ములు చేస్తాం, అన్నీ చేస్తాం కాబట్టి ఏదైనా సరే అరిగిద్ది.
అరగుడు విషయంలో ఎటువంటి బాధ లేదులే మనకి. మీరు కూడా గాయస్ ఏదన్నా తినాలనిపిస్తే వండేసుకోండి, ఏముంది. ఎవడు ఏదో చేస్తాడు, ఎవరు ఏదో అనుకుంటారు, ఇలాంటివి పట్టించుకోమాకండి. అలా పట్టించుకున్నారంటే మన కడుపు నిండదు. ఎంజాయ్. ఇలా ఉంది. కొంచెం చేసిన తర్వాత మళ్ళీ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. అప్పుడు దాకా అది ఉడికిద్ది, దాన్ని అట్ట పెడదాం. మళ్ళీ గెలకటం ఎందుకు, సరిగ్గా వచ్చేదాన్ని. సరే, ఇదంతా ఉడికేలోపు మీకు మొత్తం మా రూమ్లో ఏమేమి ఉన్నాయి చూపిస్తాను ఉండండి. బ్యాచులర్ రూమ్ కదా, బ్యాచులర్ రూమ్లో ఏమేమి ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి, ఎప్పుడు ఈ అప్పడాలు తెచ్చాను చూడండి. అప్పడాలు ఇప్పుడే అనుకుంటున్నారా? నాకు తెలిసి 7-8 నెలలు అయింది అప్పడాలు తెచ్చి. అవి అంతే ఉండే. దాని తర్వాత ఈ పచ్చడి డబ్బా అనమాట. పచ్చడి డబ్బా కూడా అంతే. ఇదైతే ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది అప్పడాలు. సో ఇవైతే కారం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాంలే. ఇది సాల్ట్ అనమాట. సాల్ట్ అది టాటా సాల్ట్ ఉంది కదా, సో అది తెచ్చుకున్నాము. అది అంతా 30 రూపాయలు అని తీసుకున్నట్టున్నాడు. ఇదిగోండి, ఇది ఉంది చూడండి. ఇది నా హెల్తీ డైట్. ఇది ఏందనుకుంటున్నారా? ఇదేదో చెప్పండి, నేనే చెప్తానంటే. సజ్జలు అనమాట. సజ్జలు తినటం వల్ల యూజెస్ ఏందో తెలుసుగా మీకు. సజ్జ పిండి ఉండిద్ది మా దగ్గర. ఇదిగోండి, రాగి పిండి ఉంది చూడండి. సో రాగి పిండి ఒకటే, సజ్జ పిండి ఒకటే. దాని తర్వాత ఇదేమో గోధుమ పిండి. ఇవన్నీ జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవన్నీ మేము ఎప్పుడు యూజ్ చేసేది చికెన్ వండేటప్పుడు మాత్రమే ఉపయోగించేది. అవన్నీ టర్మరిక్ ఒకటే. ఇదిగోండి వెనిగర్. ఇది సో ఎగ్ రైస్ చేసుకుంటాం, కానీ ఎగ్ రైస్ మాకు హోటల్లో వచ్చినట్టే ట్రై చేస్తాం, కానీ ఒకసారి కూడా హోటల్లో టేస్ట్ అయితే రాదు మాకు. అదేందో నాకు అర్థం కాదు. సో మిగతా అన్నీ బాగా వండుతాం, కానీ ఎగ్ రైస్ ఒకటే సరిగ్గా రాదు. సో ఇదిగోండి షుగర్ ప్యాకెట్. సో షుగర్ ఏదో తక్కువ తినాలి. ఇంకేముండే, ఇదిగోండి ఇది దోసపిండి. ఈరోజు దోసపిండి తెచ్చుకున్నాము. సో అయితే ఇంకా ఉంది అది. కాకపోతే మా దగ్గర ఇది ఆయిల్ అయిపోయింది అనమాట. ఆయిల్ ఉందో లేదో చూసుకోకుండా మేము తీసుకొచ్చాము. సో ఇదిగోండి ఆయిల్ అయిపోయింది ఇది. సో ఆయిల్ అయిపోయింది, చూసుకోలేదు ముందే. సో ఇదేమో వాటర్ క్యాన్. ఒక క్యాన్ 15 రూపాయలు ఇది మా దగ్గర. సో మేము ఉండేదేమో ఇది. దీని మీద ఇది ఏంది ఎలక్ట్రిక్ ఏమంటారు దీన్ని పేరు రావట్లేదు నాకు. పేరు మర్చిపోయాను. ఎలక్ట్రిక్ స్టవ్ ఇది. సో దీని మీద కళాయి పెట్టేస్తాము. దీంట్లోనే మనం ఆమ్లెట్లు పోసుకోవాలన్నా, దోశలు పోసుకోవాలన్నా దీని మీదే. సో ఇది వచ్చేసరికి మీ అందరూ తెలిసిందేగా, రైస్ కుక్కర్. సో అన్నీ దీంట్లో వేసుకోవచ్చు. సో ఇది జగ్. ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇంకా సో అయితే మా దాంట్లో చూడండి, ఇది ఫ్యాన్ అనమాట. సో పక్కన ఇది ఏందో అనుకోమాకంటే, ఇది ఓన్లీ జస్ట్ బ్యాగ్. అది కిందే పడుకోవడం. పరుపులు ఉంటాయి చూడండి అటువైపు, నా పరుపు అది. సో ఇదండి, ఇది మనది ఎంత దూరం వచ్చిందో చూద్దాం. ఇది ఇంకా ఉడుకుతూనే ఉంది అది. సో కొంచెం ఉడకనిద్దాం. పాలు పోసినట్టయితే బాగుండేది మనకి. ఇదిగోండి ఇక్కడ కింద చూస్తున్నారు కదా, అవి ఉల్లిపాయలు, దాని కింద కారం. అయితే ఇది సాల్ట్. ఇది సాల్ట్ పడేసాను. అది దాంట్లో మనం కారంలో పెట్టింది కూడా దాంట్లో పెట్టేసాం అనమాట. సో ఇలాగ కారం కూడా దాంట్లో పెట్టేసరికి అది రాత అయింది. అందుకని ఇక అది పక్కన పడేసాను. సో ఇప్పుడు కొత్తగా దీంట్లో సాల్ట్ వేసాను అనమాట. సో ఇది మరి ఈ మిక్సీ చూసారా? ఈ మిక్సీ ఏందో అంతకుముందు జ్యూసులు చేసుకునే వాళ్ళం, మధ్యలో ఆగిపోయింది. క్యారెట్ జ్యూస్ చేసేటప్పుడు అది క్యారెట్ సరిగ్గా నల్లగలేదు అనుకుంటా, చెడిపోయింది ఇది. సో ఇవైతే అంతే ఉండే. సో మళ్ళీ బాగు చేయించాలి. ఎంత అడుగుతాడో ఏందో మరి. ఈ బయట ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇదిగోండి ఇంకోటి ఏంటంటే, ఇది మాది దీని మీద కరెంటు పోయినప్పుడు దీని మీద చేయడానికి అవ్వదు కాబట్టి, కరెంటు పోయినప్పుడు ఈ గ్యాస్ పెడతాం అనమాట మేము. సో దీని తర్వాత ఇవన్నీ మా షూస్ ఈ గ్రౌండ్కి వేసుకెళ్తానికి వాటికి యూజ్ అవుతాయి అనమాట. సో మళ్ళీ ఇదిగోండి, ఇది అయిపోయినంత ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇది సో 7 దాకా వచ్చింది. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపెడతానులే మీకు. మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేస్తున్నాడు, మళ్ళీ ఇది కట్ అయిపోయింది నాకు తెలిసి. ఇదిగోండి అయిపోయిన తర్వాత ఇట్లా అయిద్ది అనమాట. రియల్ పాయసం కాదు ఇది. దీంట్లో ఓన్లీ బెల్లంలో నీళ్ళు అన్నం, ఈ 3 కాంబినేషన్. తింటే మటుకు సూపర్, అదిరిపోయింది. ఒకసారి తిని చూడండి కావాలంటే. ఇంకెక్కడ ఆపేద్దాం ఈ వీడియోని, చాలా ఎక్కువ అయిపోయినట్టుంది ఇప్పటికే. అయితే చూసారు కదా, మిడ్ నైట్ పాయసం మనకి.
12:30 అయింది. ఇప్పుడు 12:30 1 అవుతుంది. ఈ టైంలో కూడా మనం తింటున్నామంటే మనం అదే బ్యాచులర్ అంటే మరి ఆ మాత్రం ఉండాలా. అబ్బా టేస్ట్ బాగుంది బెల్లంతో. సరే అయితే ఒక లైక్ కొట్టండి మరి, ఇంకా లేట్ ఎందుకు. సరే ఎక్కడితో ఆపేద్దాం.